మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావుట? ఆడు చెప్పాడండి, ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిడతగడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చినట్టు కలిసిందండి. నేను ఊరుకుంటానంటండి, ఆడి కుక్కనట్టుకుని కలిసిస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టారు. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే అలాగే. కానీ ఏం నాన్న, ఏమైంది నాన్న? నా గొలుసు నా గొలుసు. ఇది నా బంగారు. ఇక్కడ అయ్యో నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరగే. మెల్లిగలు నాన్న. ఏమిటిది ఢమాల్ ఢమాలను పడిపోతున్నారు? ఇవాళకి ఇది మూడోసారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఏ లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదే రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మలకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగరగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, ఇప్పుడు త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను. నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట. ఆయన వచ్చారు, ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది. అంతే, అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నా? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో? ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట. అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి. అలా తిందమ్మా. మన్ను తినంగానే శిశువులో ఆకుంటిలో వెరిలో తనే తేల్చి చెప్పేశాడు. ఏమీ లేదు, సోమవారం శుభ్రంగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను. మీరు లోపలండి, ఏకాంబరేశ్వరం వచ్చే టైం. పద రండి. బాబా, కొంతమంది సినిమా యాక్టర్లు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు. నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా? ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి వీరికి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు, ఇప్పుడు అంటున్నా. అయ్యగారు వచ్చేస్తున్నారు. 70 నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వేణుగోపాల, అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు? ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి? చూసారా, పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు, మన లాయరు. ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఎంజాయ్ చేశా. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరాజ్ చేతిలోనే కదా పెట్టావు. మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా. ఒంటిగా ఏం చూసుకుంటానని ఆడి చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను? 50,000 చేదా? ఇదిగో, వాడేమో వెనకాతల ఉండి గోతులు దవుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా. అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది. శ్రీకృష్ణ, వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కనా? ఏమండి, మీరు లాయర్ కదా, రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే. చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా. నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా.
నువ్వు కూడా 50,000 అంటే ఏమండి త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా. ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటికన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు. వెళ్ళు. అలాగే లేవే, రుక్మిణి కూడా పారిజాతం ఇస్తాన్నారు. పద, వస్తా. అదే గొంతు ఆయనే. బంగారు బంగారు ఏంటమ్మా చప్పుడు విన్నావా? ఏదో గాడి తెరుస్తుంది. గాడి కనుకే ఆయనే నీ నాన్న. అమ్మా నాన్న ఆవులిస్తున్నాడమ్మా. ఎంత పెద్దగా ఆవులిస్తున్నారంటే? గాడిదకు నోరు పెద్దది కదా, ఆవులింత కూడా పెద్దదిగానే ఉంటుంది. ఆవులింత అయ్యి ఉండదు. ఎక్కిళ్ళేమో. ఎక్కిళ్ళా? దాహంగా ఉందేమో. దాహమైనా సరే మోహమైనా సరే తీర్చవలసిందని నేనే కదా. ఏమండి గట్టిగా అరవకండి, గొంతు రాసుకుపోతుంది. బంగారం, నీ అమ్మకి నేను చెయ్యి ఎలా ఇచ్చానో చూసావా? పర్వాలేదే, చెయ్యి ఇవ్వడంలో మీకు పెద్ద చెయ్యే. చేతి గొప్ప కాదు, నోటి గొప్ప. మీకు నచ్చింది దోశ రోస్టు, మీరిప్పుడున్న గాడిద రూపానికి నచ్చింది పేపర్. రెండూ కలిపి పేపర్ రోస్ట్ గా తీసుకొచ్చాను. తినండి తినండి. తినమంటుంటే కనీసం ఈ హల్వా అయినా తినండి. తినండి. ఆ కాలంలో మీ అమ్మ పతియే ప్రత్యక్ష దయం అనుకుంది, ఇప్పుడు గాడిదే ప్రత్యక్ష దయం అనుకుంటుంది. ఇలా చూడండి, మా అమ్మని మీరు ఎగతాళి చేసారు. అంతావా? అవులే, గాడిదకి పుట్టావు కదా. 10, 20, 50, 100 ఎంత కావాలంత తీసుకుని ఎందుకు? ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? దండం పెడతాను. నువ్వు వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను. వెళ్ళు. ఏంటి బావా, ఇంటి ఇల్లాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా? కరెన్సీ కనబడుతుంది కదా నీ కళ్ళకే. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? ఆగు బావా, ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది తాగు. ఈ బ్రష్ పట్టుకోండి. ఇది కాఫీ? కాఫీ బావా, మరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది. తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని ఇది బ్రష్ అని ఒప్పుకుని ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను. ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్. పర్ఫెక్ట్. దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి, ఇంకా క్యాష్. ఇదిగో తీసుకో. క్యాష్. ఇది కాఫీ. కాఫీ తాగు. మా బావ మారిపోయాడు.